డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 4 రోజుల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన థియేటర్ల బంద్. ఆ విషయం ఇప్పుడు కొలిక్కొచ్చినట్టు కనపడుతుంది. నిన్న ఎవరైతే జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారో అనుశ్రీ సత్యనారాయణ గారు నిన్న బహిరంగానే ప్రెస్ మీట్ పెట్టెల్లా ఆయన అన్నీ కూడా పూసగుచ్చినట్టు దీని వెనక పాత్రదారులు ఎవరు, అసలుకి డిస్ట్రిబ్యూషర్స్కి తర్వాత ఎగ్జిబిటర్ల గొడవ ఏంటి, ఈస్ట్ గోదావరి థియేటర్లో ఏంటి పరిస్థితి, దాని వెనక ఎవరున్నారు, ఎవరు ఇది బంద్ చేయమన్నారు అనేది పూసగుచ్చినట్టు చెప్పారు. కాబట్టి ఇప్పుడు దోషులు దీని వెనక కుట్రదారులు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆయన రాసిన 2 లెటర్లో కూడా ఎవరున్నారు కుట్రదారులు, హరిహర వీరమ్మలు రిలీజుకి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమే కాకుండా ఎవరిని అడిగి వీళ్ళు ప్రభుత్వం చర్చలకు సానుకూలంగా ఉన్న 1 ఇయర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కలవకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడం, థియేటర్లు వీళ్ళ చేతిలో పెట్టుకోవటం. 1300 థియేటర్లు వీళ్ళ చేతిలో ఉంటే మామూలు విషయం కాదు కదా. ఇక ఎవరనేది క్లియర్ కట్గా తెలిసిపోయింది. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఇది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు ఇక్కడ ఈ గుత్తాధిపత్యం ఈ సినిమా థియేటర్ల మీద వీళ్ళకి ఏంటి హక్కే ఉంది, ప్రభుత్వాలకు కూడా తెలియకుండా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వీళ్ళు ఎదిగారా అంటే సినిమా ఇండస్ట్రీలో మాఫియాగా తయారైందా అనేది అందరూ చర్చించుకుంటున్నారన్నమాట. తర్వాత అనుశ్రీ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా A1 అంటే ఆ నలుగురిలో A1 అంటే దిల్ రాజు గారు కనపడుతున్నాడు. మరి దిల్ రాజు గారు నాకేం తెలియదు అని చెప్పి జనసేన మీద నెపవేసి తప్పించుకుందామని చెప్పి చూశాడని చెప్పి అంటున్నారు. అదేవిధంగా A2 వచ్చేసరికి శిరీష్ రెడ్డి దిల్ రాజు గారి సోదరుడు, సొంత సోదరుడు. ఇక A3 వచ్చేసరికి దగ్గుబాటి సురేష్ అంటే సురేష్ ప్రొడక్షన్ అధినేత, అనేక థియేటర్లు 600 థియేటర్ల పైన వాళ్ళ చేతిలో ఉన్నాయన్నారు. ఇకపోతే A4 వచ్చేసరికి సునీల్ నారంగ్ అండ్ ఏషియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్. అంటే ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోయింది ఎందుకు ఈ ఊబిలో నేను చిక్కోవటం అని. అల్లు అరవింద్ చాలా తెలివిగా దీని నుంచి బయటపడిపోయాడు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో 15 థియేటర్లు ఉన్నాయి, తెలంగాణలో 1 థియేటర్ ఉందన్నారు. అయితే దిల్ రాజు బయటపడలేని పరిస్థితి. తన సోదరుడు అసలుకి తొడగొట్టి చెప్పాడు శిరీష్ రెడ్డి జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని చెప్పేసి అనుశ్రీ సత్యనారాయణ గారు చెప్పాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను నా దైవంలాగా భావించి నా దేవుడిలాగా భావించే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇబ్బంది పెడతానా, నా రాజకీయ జీవితం నాశనం చేయాలని దిల్ రాజు పూనుకున్నాడు. వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డిని సేవ చేయాలని దీంట్లో అనుకున్నాడు. కానీ నేను కోర్టులో పోరాడతానని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా ఆ నలుగురు ఎవరు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు, ఎవరి చేతిలో థియేటర్లు పెట్టుకొని గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వాలు కూడా ఎలా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వీళ్ళు ఎలా ఎదిగారు అనేది తీవ్రమైన చర్చనాంశం. కాబట్టి దీనికి ఈయన అనుశ్రీ సత్యనారాయణ చెప్పిన దానికి దిల్ రాజు ఏం చెప్తాడు అనేది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎవిడెన్స్ పేపర్లు పట్టుకునేలా బహిరంగ చెప్పాడు. అదే సమయంలో ఒకవైపు కందులు దుర్గేష్ ప్రభుత్వం తరపున ఎవరు దీని వెనక్కి కుట్ర అనేది ఆదేశించారు. హోంశాఖ సెక్రటరీ దాని మీద జరుగుతూ ఉన్నది. ఇకపోతే ఇప్పుడు ఇంతవరకు బయటికి రాని ఎవరంటే దగ్గుపాటి సురేష్ గారు కూడా బయటకు వచ్చి ఏంటి థియేటర్లు ఎన్ని ఉన్నాయో ఆయన చేతులు చెప్పాల్సిన అవసరం. ఇకపోతే సునీల్ నారంగ్ ఆయన కూడా థియేటర్ల ఆధిపత్యంలో ఆయన చేతులు ఎన్ని ఉన్నాయో కూడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంది. కాబట్టి పారా హుషార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆయన ఎప్పుడు కూడా విధానపరమైన నిర్ణయాలు, ప్రజలను మోసం చేసే విషయాల్లో, ప్రజలకు ఇబ్బందులు కలిగజేసే విషయాల్లో ఎప్పుడు నేను ఉంటానని చెప్పేసి రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి అటు సినిమాల్లో రాజకీయాల్లో 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే దీని వెనక ఎవరు కుట్రదారులు అనేది విచారించాలని ఆదేశించాడు. 2 లెటర్లు కూడా వివరంగా చెప్పాడు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇన్నాళ్ళకి అంటే దాదాపుగా 2 దశాబ్దాల నుంచి వీళ్ళ చేతిలో గుత్తాధిపత్యులు ఉన్న థియేటర్లకి తర్వాత అమాయకులైన ప్రజలకి విపరీతమైన ఛార్జీలు లేకుండా ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు మిగతా వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపించారని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.